శ్రావణ మాసం స్పెషల్ సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూపిస్తుండే. దానికోసం ఇలా ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకొని లైట్ ఫ్లేమ్ మీద ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలండి. ఈ ఉడికేలోగా మరొక ప్యాన్లో 1 కప్పు బెల్లం తీసుకొని కొంచెం బెల్లం కరిగేంత వరకు మాత్రం కరిగించుకొని వడకట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు సగ్గుబియ్యము, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను అండి. ఇది కరెక్ట్ క్వాంటిటీ. ఈ కరిగించి పక్కన పెట్టుకున్నాక నేను 3 గంటల ముందు నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు అయిందండి. నాణ్యతలకి ఇలా బాగా ఉడికించుకొని ఇందులో 1/2 లీటర్ చిక్కటి గేదె పాలు తీసుకుంటున్నా. ఇవి మరిగినాక మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పును కూడా వేసుకొని ఇంకొకసారి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లన్నాక మనం ముందుగా వడకెట్టుకున్న బెల్లం వాటర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ. మీరు అమ్మవారికి